రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు. మలక్పేట కళ్యాణ్ నగర్లో సమావేశం నిర్వహించారు. అత్యవసరంగా రాష్ట్రపతి గవర్నర్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య 153 పెంచాలి, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కౌన్సిల్ సభ్యులకు విధులకు రాజ్యాంగ సంక్షోభం రాకుండా వెంటనే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 26 ప్రకారం ఎమ్మెల్యే సీటు 153 వరకు పెంచుతూ ఆర్డినెన్స్ తీయాలని డిమాండ్ చేశారు. లెజిస్లేచర్ కౌన్సిల్ శాసన మండలిని రద్దు చేయాలని, లేకపోతే ఆర్టికల్ 171 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమలుపరిచి తెలంగాణ శాసన మండలిలో గల సభ్యుల సంఖ్య 40 నుంచి 53కు పెంచాలని మేము గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారికి, తర్వాత సంబంధిత అన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు సంబంధించి మేము ఒక కంప్లైంట్ పెట్టాం. ముఖ్యంగా ఆర్టికల్ 168 ఏం చెప్తుందంటే, ప్రతి రాష్ట్రంలో ఒక శాసనసభ ఉండాలి, ఇంకోటి శాసన మండలి ఉండాలి. శాసనసభలో ఉండేటటువంటి శాసనసభ్యుల యొక్క సంఖ్య ఎంత అవుతుందో దానికి 1/3 శాసన మండలిలో లెజిస్లేషన్ మెంబర్స్ అంటే ఎమ్మెల్సీలు ఉండాలనేది చట్టం చెప్తాం. అయితే ఆర్టికల్ 171 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉందంటే, 40 మంది ఎమ్మెల్సీ సభ్యుల కంటే తక్కువగా ఏ రాష్ట్రంలో అయినా శాసన మండలి ఉంది అంటే దానికి వ్యాలిడిటీ లేదు, దాన్ని రద్దు చేయాలని ఆర్టికల్ 171 చెప్తాం. అయితే తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో 40 సీట్లు గతంలో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా 40 సీట్లను అలాట్ చేయడం అనేది జరిగింది. అయితే 120 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మన రాష్ట్ర శాసనసభలో 120కి 1/3 అంటే 40 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. 1వ అసెంబ్లీ పదవి కాలం అయిపోయింది, 2వ అసెంబ్లీ పదవి కాలం అయిపోయింది, 3వ అసెంబ్లీ 2023 డిసెంబర్లో ఈ ఎలక్షన్స్ జరగటం అనేది జరిగింది. అయితే మన దాకా ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కాన్స్టిట్యూషన్కు అమెండ్మెంట్ చేసింది. 104వ సవరణ, రాజ్యాంగ సవరణ ద్వారా ఒక అమెండ్మెంట్ ఏం చేసిందంటే, రాష్ట్రాలలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉండొద్దు, ఆంగ్లో ఇండియన్స్ కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీస్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు, అట్లాంటి వాళ్ళందరినీ కూడా డిలీట్ చేయాలని ఒక తీర్మానం చేసింది, రాజ్యాంగ సవరణ చేసింది. దాంతో 120 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి మన రాష్ట్రగా ఉన్నటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ వ్యక్తి ఆయన యొక్క పదవి కాలం అయిపోయింది. దాంతో మన సంఖ్య 120 నుంచి 119 పడిపోయింది. 119 డివైడెడ్ బై 3 అంటే 1/3 ఉండాలని అనుకున్నప్పుడు ఇక్కడ 39కి పడిపోయింది. దాంతోపాటు ఒక 2 పోస్టులు చాలా కాలంగా ఎమ్మెల్సీ సభ్యులకు సంబంధించినటువంటి పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. అవి 2 పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ఒక పోస్ట్ ఏమో రాజ్యాంగ సవరణ ద్వారా ఎమ్మెల్యే పోవటం వల్ల ఇంకొక ఎమ్మెల్సీ పోస్ట్ వెళ్ళిపోయింది. 3 ఎమ్మెల్సీలు వేకెన్సీ వెళ్ళిపోయినాయి. దాంతో ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర శాసన మండలిలో కేవలం 37 మంది మాత్రమే శాసన మండలి సభ్యులు కొనసాగుతారు. చట్టం ఏం చెప్తుందంటే, 40 సభ్యుల కంటే తక్కువ ఉంటే ఆ శాసన మండలిని రద్దు చేయాలని ఆర్టికల్ 171 అనేటటువంటి రాజ్యాంగ నిబంధన చెప్తా ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డది. అక్కడనేమో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 153 మంది శాసనసభ్యుల్ని మనకు అలాట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్కు 175 మందిని అలాట్ చేశారు, కానీ మనకు మాత్రం కేవలం 120 మందిని మాత్రమే అలాట్ చేశారు. ఈ యొక్క శాసనసభ్యులు సెక్షన్ 26 ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్
2014 ప్రకారంగా డీలిమిటేషన్ అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ డీలిమిటేషన్ చేసి 153 సభ్యులకి శాసనసభ్యుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అట్లా పెంచలేదు. పెంచకపోవడం మూలంగా 120 సభ్యులకి కొనసాగుతా ఉంది. 120 సభ్యులలో ఒక సభ్యుడు వెళ్ళిపోయాడు. 119 మంది సభ్యులు ఉన్నారు. అంటే 119 మంది సభ్యులలో 1/3 అన్నప్పుడు 40 మంది రావట్లేదు. 39 కుదించేపాటికి ఇంకో 2 శాసన మండలి సభ్యులు వాళ్ళ పదవి కాలం అయిపోవడం, వాళ్ళని తీసేయటం. మొత్తం ఇప్పుడు రాష్ట్ర శాసన మండలిలో కేవలం 37 మంది సభ్యులు మాత్రమే కొనసాగుతారు. వారి యొక్క శాసన మండలి చైర్మన్ కొనసాగించడం కానీ, సభ్యులు వాళ్ళ యొక్క శాంటిటీ అంటే లీగాలిటీ లేకుండా అక్రమంగా వాళ్ళ యొక్క పదవి కాలం కొనసాగుతూ ఉంది. ఆ సభ్యులు చైర్మన్ కూడా చట్ట వ్యతిరేకంగా కొనసాగుతూ ఉంది. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడ్డది. అట్లాంటి పరిస్థితులలో చట్టం ఏం చెప్తా ఉందంటే ఆర్టికల్ 171 ప్రకారంగా శాసన మండలిని రద్దు చేయాలని చెప్తా ఉంది. అందుకనే ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని నుంచి బయటపడడానికి అర్జెంటుగా శాసన మండలిని రద్దు చేయాలని, లేకపోతే అర్జెంటుగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమలుపరిచి ఈ రాష్ట్ర శాసనసభకు 120 మంది ఉన్నటువంటి శాసనసభ్యుల్ని 153 పెంచాలని, 40 మంది ఉన్నటువంటి శాసన మండలి సభ్యుల్ని 53కు పెంచాలని ఒక న్యాయవాదిగా గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత రాష్ట్ర గవర్నర్కి, పార్లమెంటరీ వ్యవహారాలు చూస్తున్నటువంటి మంత్రికి, తర్వాత రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, దేశవ్యాప్తంగా ఉండేటువంటి సంబంధిత అధికారులందరికీ నేను ఒక రిప్రజెంటేషన్ చేయటం అనేటటువంటి జరిగింది. ఈ రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ శాసన మండలి వ్యవహారాన్ని కాపాడాలని, ఎమ్మెల్యే సీట్లను పెంచాలని, ఎమ్మెల్సీ సీట్లను పెంచాలని, ఆ తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కంప్లైంట్ రిప్రజెంటేషన్స్ పెట్టడం అనేటటువంటి జరిగింది. అందుకనే దీనికి ఈ రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ ఇష్యూని అయితే